దీన్ని ఉంది మా చిన్నప్పటి నుంచి దేవుని గురించి మాకు బాగా తెలుసు. అయ్యగారు వాక్యం చెప్పవసరం, అయ్యగారు చెప్పేది ఏంటి, అయ్యగారి కన్నా నేను నిలబడితే బాగా చెబుతాను, అయ్యగారి పిల్లల కన్నా మేము బాగా చెబుతాం. ఈ మనసు వచ్చేసి ఇప్పుడు దేవునికి లోబడాలా, అయ్యగారికి లోబడాలా చెప్పండి? దేవునికి లోబడాలి, పాస్టర్ గారికి కాదు. దేవుని భయం ఉంటే ఇంకెవరితోనైనా మనం సమాధానంగానే సక్రంగానే నడుపుతాం. దేవుని భయమే లేకపోతే సక్రం రాదు, అంత వంకరతనమే, జీవితం అంతా శూన్యమే కదా. జీవితం అంతా శూన్యమే, వ్యర్థమైపోతుంది, బ్రతుకే వ్యర్థమైపోతుంది. దేని పిల్లరా, పౌలు గురించి పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడయా అని మీరు చూస్తే, సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రిక అన్నిటిలో బోధించుచున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవంట. ఏం బోధిస్తున్నారు ఎంతకేళ్ళంటే చూద్దాం. 11వ వచనం చూడండి ఒకసారి. మీరు 9వ వచనం దగ్గరకు వస్తే మీకు అర్థమైంది. చూడండి 9వ వచనం, 3:9, 3:9 వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములో మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మికటమైన వెండ్రములతో లయమైపోను, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోను. ఇవన్నీ ఎట్లా లయమైపోను గనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావెండ్రంతో కరిగిపోనట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలని చెబుతున్నాడు ఇక్కడ దేవుని పిల్లారా? చూస్తే ఆశతో అపేక్షించి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి.